ఎక్కువ మంది జాబ్ ఓపెనింగ్స్ లేక ఇంటర్వ్యూ షెడ్యూల్ కాక చాలామంది స్ట్రగుల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. బట్ ఈ సిచ్యువేషన్ని కొంతమంది బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారండి. సో మా దగ్గర జాబ్స్ ఉన్నాయి, బ్యాక్ డోర్లో జాబ్స్ ఉన్నాయి, మీరు 3 lakhs or 4 lakhs పే చేస్తే మీకు ఒక 3 months or 6 monthsతో మీకు జాబ్ గ్యారంటీతో ఈ బ్యాక్ డోర్ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని డైరెక్ట్గా కొంతమంది హెచ్ఆర్ పీపుల్స్ కావచ్చు ఆర్ సమ్ అదర్ ఎవరైతే మేనేజర్స్ కావచ్చు, సో ఇలా కొన్ని కంపెనీస్ నుండి కొంతమంది ఇలా అడుగుతున్నారని అయితే కొంతమంది నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. ఇలాంటి బ్యాక్ డోర్ జాబ్స్ ఏమైనా ఆఫర్ వస్తే జాయిన్ అవ్వచ్చా అని అంటే, సో నేను ఒకటే చెప్తానండి, ఇలాంటి బ్యాక్ డోర్ జాబ్ ప్రాసెస్ తక్కువ మంది మాత్రమే సర్వే అవుతారండి. మ్యాక్సిమం ఇన్ కేస్ వాళ్ళు కానీ ఏదైనా బిజినెస్ చేస్తున్నారా, తెలుసు కదా బిజినెస్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే 3 monthsకి ఆర్ 6 monthsకి ఒక క్యాండిడేట్ని హైర్ చేసుకుంటారు, ఒక 2-3 lakhs వస్తాయి వాళ్ళకి. మళ్ళీ ఏం చేస్తారు, ఇంకో క్యాండిడేట్ మళ్ళీ వీళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి తీసేస్తారు, ఏదో ఒక రీజన్ చెప్తారు, తీసేయడానికి 100 రీజన్స్ చెప్తారండి. ఓకే, ఏదో ఒక రీజన్ చెప్పి తీసేస్తారు. మళ్ళీ వాళ్ళకి ఒక 3 to 6 monthsలో ఇంకొక 3-4 lakhs వస్తాయి. ఇలాగా కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి జాబ్లో కానీ మీరు జాయిన్ అయ్యారంటే మీరు ఎంత కష్టపడి వర్క్ చేసినా కూడా జాబ్ లాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. చాలామంది అంటుంటారు, సార్ బ్యాక్ డోర్లో జాబ్ తెచ్చుకొని నేను కష్టపడితే నా పర్ఫార్మెన్స్ చూసి కంటిన్యూ చేపిస్తారు కదా అని అనుకుంటారు. అది ఓకే, ఏది వాళ్ళకి నిజంగా రిక్వైర్మెంట్ ఉండి మీరు కష్టపడి వర్క్ చేసి మీ పర్ఫార్మెన్స్ బాగుండి ఇంప్రెస్ అయితే అది ఓకే. బట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే జస్ట్ బిజినెస్ లాగా చేసుకుంటున్నారు. మిమ్మల్ని తీసుకోవటం, ఒక 2-3 months ఖాళీ కూర్చోబెట్టడం, వర్క్ లేక ప్రాజెక్ట్ లేక, తర్వాత వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి తీసేయటం, మళ్ళీ ఇంకో క్యాండిడేట్స్కి ఆపర్చునిటీ ఇవ్వడం, ఇలా చేశారనుకోండి, సో దీనివల్ల మీకు 100% జాబ్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఒక్కటే కదండి, ఈ ఒక్క ప్రాసెసే కాదు, సో చాలా రీజన్స్ ఉంటాయండి. అందుకే మీరు మనీ లాస్ అవడంతో పాటు మీ టైం వేస్ట్, మీకున్న కాన్ఫిడెంట్ కూడా లాస్ అయిపోతుంటారు. చాలామంది ఈవెన్ సమ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా థింక్ చేస్తున్నారండి ఈ మధ్య. దానికి రీజన్ ఏంటంటే, సార్ ఓపెనింగ్స్ ఉండటం లేదు, ఎలాంటి ఆపర్చునిటీ రావట్లేదు, అందుకని మేము ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటున్నారు. నా సజెషన్ అయితే కొంత ఓపిక పట్టండి. ఓకే, ఒక 2 months 45 days to 2 months కానీ ఓపిక పెట్టారంటే మ్యాక్సిమం మళ్ళీ మీకు ఐటీ ఇండస్ట్రీలో హైరింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అందరికీ కాల్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరికైతే సబ్జెక్ట్ ఉండి టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి 1 or 2 కానీ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యాయంటే ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు అండ్ జాబ్స్ వస్తాయి. సో కాన్ఫిడెంట్గా ఉండండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇలాంటివి బ్యాక్ డోర్ జాబ్స్ అని అలాంటి ట్రాప్లో మాత్రం పడకండి. అవి జాబ్ సెక్యూరిటీ చాలా తక్కువ అండి. అందుకే నేను చెప్తున్నాను, మనీ లాస్ అవుతారు, టైం వేస్ట్ అవుతుంది, అండ్ ఈవెన్ మీరు ఈ ఐటీ ఇండస్ట్రీ మీద అండ్ మీ చేసే జాబ్ మీద కూడా ఆ హోప్స్ అనేది లాస్ అయిపోతుంది. సో మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఓకే, ఈ luckyhitop.com వెబ్సైట్కి వెళ్ళండి, కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, స్లాట్ బుక్ చేసుకోండి, మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాం. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.